మిషన్స్ కి ఏదైతే సబ్సిడీ ఉందో లేబర్ దొరకడం వలన రైతులు నష్టపోవాల్సి వస్తుంది. లేబర్ దొరికితే కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష హార్వెస్టింగ్ కి. కాబట్టి హార్వెస్టింగ్ మిషన్స్ కి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి తమరి ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు అధ్యక్ష. తర్వాత ఇంకొకటి అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఫార్మ్ మెకనైజేషన్ అనేది లేకుండే కేవలం రైతు బంధు అనేది ఒకటి కంటి తుడిపి చర్యగా రైతు బంధు ఇవ్వడం జరిగింది. అన్ని డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు అన్ని కూడా మొత్తము ఆపేసి రైతులకు అసలు హార్టికల్చర్ సైడే మొత్తము అసలు నిరుపయోగంగా అయిపోయింది అధ్యక్ష. హార్టికల్చర్ వైపు ఎవరు కూడా మొగ్గు చూపలేదు గతంలో రైతులు. ఇప్పుడు మనపై ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ తర్వాత ఫార్మ్ మెకనైజేషన్ ప్లోలు తర్వాత కల్టివేటర్లు రోటోవేటర్లు స్ప్రేయర్లు అన్ని కూడా రైతు భరోసాతో పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈ వెనుకబడ్డ ప్రాంతాల్లో ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మనం చూస్తా ఉన్నాం అన్ని ఇండస్ట్రీస్ కూడా మొత్తం ఫ్యూచర్ సిటీ అని లేకుంటే రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యన స్థాపించాలని చెప్పేసి అట్లా కాకుండా ఇండస్ట్రియల్ క్లస్టర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వము దాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి తమరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా అధ్యక్ష. తర్వాత ఇంకా చాలా కూడా అధ్యక్ష ఇంకొకటి సేంద్రియ వ్యవసాయం గురించి ఈ ప్రభుత్వం నిజంగా కూడా కృషి చేసి, ఎందుకంటే చాలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మిల్లెట్స్ పండించే విధంగా తర్వాత సాంప్రదాయ పంటలు పండించే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహించి రైతులకు లాభమయ్యే విధంగా చేయాలని చెప్పేసి తమరి దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. తర్వాత ఈ సాయిల్ హెల్త్ ల్యాబ్ అనేది ఒకటి, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి. తర్వాత అధ్యక్ష ఒక ఎన్జిఓ అసోసియేషన్తోని నేను నా నియోజకవర్గానికి వస్తే సాయిల్ హెల్త్ కార్డు గురించి కూడా వారు మేము ప్రతిపాదిస్తామని చెప్పేసి కొత్తగా టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష కొమెటోగ్రఫీతోని. ఇప్పుడు మనం భూసార పరీక్ష చేయాలనంటే కనీసం 2-3 రోజులు టైం తీసుకుంటుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతోని కొమెటోగ్రఫీతోని విత్ ఇన్ అవర్స్ కేవలం కొన్ని గంటల్లో మాత్రమే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీంతో రైతులకు ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ని ప్రవేశపెట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా సాయిల్ టెస్టింగ్ చేసుకొని తగిన మోతాదులో తగిన ఎరువులను వాడాలని చెప్పేసి. ఎందుకంటే రైతులు విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఈరోజు మనకు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారు, రసాయన ఎరువులు. మనం చూస్తా ఉన్నాం యూరియా కొరత కూడా చాలా అక్కడక్కడ యూరియా కొరత అని చెప్పేసి వినబడతా ఉంది. కాకపోతే యూరియా అవసరం లేని విధంగా కూడా ఎక్కువ మోతాదులో యూరియా వాడుతూ ఉన్నారు. అది జరగకుండా ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ తర్వాత ఈ సాయిల్ హెల్త్ కార్డులని ప్రమోట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్న అధ్యక్ష. తర్వాత ఇంకోటి అధ్యక్ష, అందరూ గతంలో వ్యవసాయం దండగా అన్నాయి ప్రభుత్వాలు. తర్వాత గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ అనే విధంగా దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. మళ్ళీ మనం ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో వ్యవసాయం మొత్తం నిర్లక్ష్యానికి గురైంది. మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం రైతులకు లాభమయ్యే విధంగా ఎక్కువ బడ్జెట్ కేటాయించి అందరికీ ఈ అగ్రికల్చర్ కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అగ్రికల్చర్ టూరిజం అనేది ఒకటి అధ్యక్ష. ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో అగ్రికల్చర్ ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎవరు అడిగినా పెద్ద పదవులు డాక్టర్ ఇంజనీర్లు అనే అంటారు, కానీ వ్యవసాయం చేస్తామని రైతు నాయుత అని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి స్కూల్లోనే దీనికి ఇంట్రొడ్యూస్ చేసి స్కూల్ లెవెల్లోనే అగ్రికల్చర్ టూరిజం ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి వ్యవసాయం గురించి ఇంపార్టెన్స్ వచ్చే విధంగా పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అనుబంధ సంఘాలకి వ్యవసాయ అనుబంధ వెటర్నరీకి సంబంధించి చాలా పశుపోషణ అనేది చాలా తగ్గిపోయింది అధ్యక్ష. గ్రామాలలో వెటర్నరీ అసిస్టెంట్స్ వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం పట్టణాలకి పరిమితం అవుతా ఉన్నారు. అక్కడ అసలు పశు సంపదనే లేదు. నిజంగా గ్రామాల్లో ఉన్నటువంటి పశు సంపదకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా వెటర్నరీ అపాయింట్మెంట్స్ కూడా టేకప్ చేయాలని చెప్పేసి వెటర్నరీ అసిస్టెంట్స్ ని కానీ వెటర్నరీ డాక్టర్ అక్కడ మనకి రూరల్ ఏరియాలో వారికి అపాయింట్మెంట్ చేయాలి అధ్యక్ష. అయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష. కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. సాగునీటి సంఘాలను కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే చాలా చెరువులు కబ్జాలకు గురవుతా ఉన్నాయి, రైతులకు ఇది నష్టం. కాబట్టి
సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు 3 సంయుక్తంగా చెరువుల పరిరక్షణకు దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తమరికి దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. తర్వాత ఈ అగ్రికల్చర్ కమిషన్ ఏదైతే ఉందో పోడు భూములను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ పోడు భూములు ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు కూడా నేను కుర్చేసుకొని కూర్చుంటా, నేను అన్ని సాల్వ్ చేస్తా అని చెప్పినారు. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు అప్పుడు ప్రతిపక్షంలో అడిగిన ప్రశ్నకి జవాబుగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ అది ఆయన ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తమ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. ఇప్పుడన్నా కనీసం ఇంకా మనం కూడా ఇంకా చేయలేదు, చాలా చోట్ల అట్లాగే పెండింగ్ ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఫారెస్ట్ వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ పోడు భూముల దాన్ని కూడా పరిష్కరించి దాన్ని త్వరలో సాల్వ్ చేసే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. తర్వాత సోలార్ పంప్ సెట్స్ అధ్యక్ష. చాలా మంది రైతులు డీటెయిల్ కట్టి ఇంకా ట్రాన్స్ఫార్మర్లు రాక, మెటీరియల్ రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం సోలార్ పంప్ సెట్స్ కూడా ఇచ్చే విధంగా మనము కృషి చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ఇట్లా ఈ ప్రభుత్వం ఇంకా కూడా ఏవైతే మనకు సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకుపోవాలి అధ్యక్ష. లోనింగ్ బ్యాంకర్స్ లోన్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అధ్యక్ష. మనకి మనీ లాండరింగ్ యాక్ట్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయాలి. ప్రైవేటు ఇంకా షావుకారుల దగ్గరికే పోయి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. బ్యాంకర్స్ రైతులకు అనుకూలంగా వారికి సరైన సహకారం అందిస్తలేరు. ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టి బ్యాంకర్స్ సరళీకృతంగా రైతులకు లోన్లు అందించే విధంగా కృషి చేసినట్టు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.